హనుమకొండ సుబేదారి క్యాంపు కార్యాలయంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన కేఆర్ దిలీప్ రాజ్ నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ కుమార్కు శాల్వా కప్పి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ మాట్లాడుతూ వరంగల్ అర్బన్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా కేఆర్ దిలీప్ రాజ్ అను నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా నాన్న గెలిచి నా సంవత్సర కాలంలోనే మళ్ళీ నేను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా గెలవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుందని అన్నారు. అందరి ఆశీర్వాదం ఇందులో మీ పాత్ర కూడా మీడియా పాత్ర నాకు తెలుపులో. సో నాకు 1 year అవుతుంది తెలిసి. నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చినాక పిసిసి అధ్యక్షులైన మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా కాంగ్రెస్ను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. 6 గ్యారంటీలను కూడా ప్రజలలో తీసుకెళ్తున్నాం. ప్రజలు నా పైన అత్యంత విశ్వాసంతో నన్ను గెలిపించారు. మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వర్ధనపేట కాన్స్టిట్యున్సీ మీకు అందరికీ తెలుసు ఎలాంటిదో. అలాంటి చోట కూడా ప్రజలు నన్ను గెలిపించిందంటే మా యొక్క ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేసి నన్ను విజస్కంధాలను చేసుకొని వాళ్ళు గెలిపించారు. నేను తప్పనిసరిగా వారి గెలుపు కోసం కూడా నేను ఆర్నిషాలు పనిచేస్తూ వారిని ప్రతి కార్యకర్తను నేను తప్పనిసరిగా వారిని ఆదుకునే దిశగా వారిని అండగా ఉంటానని. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది, ఎన్నో మంచి దిశగా ప్రజాపాలన దిశగా వెళ్తుంది. అయినా కూడా నిన్న కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు గుమ్ముపై నిన్న మీడియా సమావేశం చేసింది. దయచేసి మీరు పోయి కంటి పరీక్ష చేయించుకోండి. ఆ కేసీఆర్ కిట్ అని పెట్టారు కదా గతంలో, ఆ అద్దాలు అందరికీ చేయించారు. అప్పుడు ఐ టెస్ట్ అది కూడా చేయించుకోండి. తర్వాత వీలైతే ఆ చెవులు కూడా టెస్ట్ చేయించుకోండి. అంటే కళ్ళు చెవులు 2 టెస్ట్ చేయించుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా కోరుకుంటున్నా. ఎందుకంటే రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన